మీర్చౌక్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి అధికారులంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద మృతులకి ప్రస్తుతం పోస్ట్ మార్టం జరుగుతోంది. ఇప్పటికే 8 మంది మృతదేహాలకి పోస్ట్ మార్టం పూర్తయింది. ఆ మృతదేహాన్ని బంధువులకు అప్పగించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. మంత్రులు ఉస్మానియా ఆసుపత్రిలో ఉండి పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా అధికారుల్ని ఆదేశించారు అధికారులు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రమాద స్థలానికి చేరుకున్నారు. లోపలికి వెళ్లి ఆ ప్రమాద స్థలాన్నంతా కూడా పరిశీలిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. అత్యంత ఇరుకైన ప్రదేశంగా తెలుస్తోంది గుల్జార్ హౌస్ అంతా కూడా. అయితే రెస్క్యూకి కూడా అందుకే కొంత ఆటంకం కలిగిందన్న విషయాన్ని అధికారులంతా ముందు నుండి చెప్తూ వచ్చారు. ఉదయం 6:10 ప్రాంతంలో ఈ ప్రమాద ఘటన జరగగా ఫైర్ ఇంజిన్ సిబ్బందికి 6:16 ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, హుటాహుటిన ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా అక్కడికి చేరుకోవటం, అలాగే వాటిని రెస్క్యూ చేసేందుకు ప్రయత్నించడం జరిగిందని ఇప్పటివరకు తెలిపారు. అయితే ప్రమాద స్థలానికి ఇప్పుడే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేరుకుని లోపలికి వెళ్లేందుకు పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. లోపల ఇంకెవరైనా చిక్కుకున్నారా లేదా అనే విషయానికి సంబంధించి ఫైర్ సేఫ్టీ అధికారులు లోపలికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించినట్టు కూడా తెలుస్తోంది. మృతులందరూ కూడా బెంగాల్ వాసులుగా తెలుస్తోంది. వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియాని కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అలాగే ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరుగుతున్న ప్రాంతానికి చేరుకోవడం, అంతేకాకుండా ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారిని కూడా పరామర్శించేందుకు అక్కడికి వెళ్లడం జరిగింది భట్టి విక్రమార్క. అనంతరం గుల్జార్ హౌస్ వద్దకు చేరుకున్నారు. లోపల ప్రమాదం జరిగిన ప్రాంతాన్నంతా కూడా పరిశీలించేందుకు ఇప్పటికే అధికారులతో పాటు ఆయన అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లోపలికి వెళ్లారు. మనం చూస్తున్నాము, ఆ ప్రాంతం ఒక టన్నల్ లాగా అనిపిస్తుంది. లోపలికి వెళ్లేందుకు చిన్న ఇరుకైన మార్గం ఉంటుంది. లోపలికి వెళ్లి లోపల ఆ ప్రాంతాన్నంతా కూడా పరిశీలిస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు ఉధృతంగా చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించి అక్కడ నిద్రిస్తున్న వారంతా కూడా అన్కాన్షియస్ లోకి వెళ్లడం, కొంతమందిని బయట తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా కూడా ఆటంకం కలగడం, ఇవన్నీ కూడా ఉదయం నుండి అధికారులు చెప్తూ వచ్చారు. అయితే ఈ ప్రాంతానికి ప్రస్తుతం భట్టి విక్రమార్క చేరుకుని ఆ లోపలికి వెళ్లారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాద తీవ్రతకు సంబంధించి, అసలు ప్రమాదం ఏ విధంగా జరిగి ఉండొచ్చు, ఇవన్నీ కూడా అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు భట్టి విక్రమార్క. ప్రస్తుతం మనం చూస్తున్నాము, లోపలికి వెళ్లి ఆ ప్రాంతాన్ని అంతా పరిశీలించి బయటకు వచ్చారు ఇప్పుడే. సో అక్కడి అధికారులతో, పోలీసులతో, అలాగే వారితో మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆ ప్రాంతం ఎంత ఇరుగ్గా ఉంది, అలాగే ఆ ప్రాంతంలో మొత్తం వ్యాపార సముదాయాలు ఉంటాయి. అలాంటి ప్రాంతంలో రెసిడెన్షియల్గా కూడా వాళ్ళు కొంతమంది అక్కడ నివసిస్తూ ఉండడం, వీటన్నింటికి సంబంధించి కూడా అధికారులతో మాట్లాడుతున్నారు. ఇంకా నెక్స్ట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏ విధంగా పాటించాలి, లేదంటే ఎట్లా ఎవరిని ఎవరు ఎలా కాపాడుకోవాలి అనే విషయాలకు సంబంధించి ఇటువంటివన్నీ కూడా అధికారులతో మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తోంది. అండ్ ప్రమాద తీవ్రతకు సంబంధించి, ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఇటువంటి అంశాలన్నింటికి సంబంధించి పరిశీలించేందుకు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. లోపలికి వెళ్లి కూడా పరిశీలించి వచ్చారు. ఇప్పుడే బయటకు వచ్చారు భట్టి విక్రమార్క. ఆ ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. కొంతమందికి ఇప్పుడే ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా వివరాలన్నీ కూడా భట్టి విక్రమార్క తెలుసుకున్నారు. అక్కడికి వెళ్ళి మరికొంతమందికి వేరే ప్రాంతాల్లో, వేరే హాస్పిటల్లో కూడా పోస్ట్ మార్టం కొనసాగుతోంది. ప్రస్తుతం అయితే మీర్చౌక్ అగ్ని ప్రమాద ఘటనా స్థలానికి భట్టి విక్రమార్క అలాగే అధికారులు అందరూ కూడా అక్కడికి చేరుకుని, భట్టి విక్రమార్క ఇప్పుడే లోపలికి వెళ్ళి ఆ గుల్జార్ హౌస్ ప్రమాద ఘటన ఏ విధంగా జరిగింది, ఆ లోపల ప్రాంతం అంతా మొత్తం తగలబడిపోయిన తర్వాత ఏ విధంగా ఉంది అనే విషయాన్నంతా కూడా పరిశీలించి బయటకు వచ్చారు భట్టి విక్రమార్క.